ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం కావడంతో ఎగ్జిబిషన్ లో జనాలు భారీగా వచ్చారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దొరికే వస్తువులన్నీ ఎగ్జిబిషన్ లో అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ నుమాయిష్ ని నగరవాసులు ఉపయోగించుకోవాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నేడు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇప్పటికీ ప్రారంభమై 3 రోజులు అవుతుంది. ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే వస్తువులు ఉన్నాయో చేనేత కార్మికులకు కానీ చేనేత వస్త్రాలు కానీ మరి తినుబండారాలు కానీ ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా మనం ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో ముందు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. రైట్, మనం చూసుకున్నట్టయితే సోలాపూర్ చెప్పులు ఏదైతే జైపూర్కు సంబంధించిన సోలాపూర్ చెప్పులు చాలా ప్రఖ్యాతగా ఉంటాయి, చాలా ఫేమస్. మరియు హైదరాబాద్లో కూడా పెళ్లిళ్ళ సీజన్లో కూడా ఫేమస్. ఇక్కడ మనకి నిర్వాహకుడు ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? I am from Jaipur, Rajasthani, famous Nagaraj store. Hava Mahal opposite. My shop 40 years old, very good quality. Very expert quality. How much cost is it? 300, 350, 400, 500. Very cheap, not too much. My shop is no tourist price, Indian price. No 1000, no 800, little price, 400, 500. How many models is there? 50, 100 model, yeah, many shop. World famous my shop. Jaipuri item, very good quality. No too much, Indian price. నా పేరు అంజు. ఇది లక్డీ ఐటమ్, కట్ట ఐటము. ఇది మేము జైపూర్ నుంచి తీసుకొని వచ్చినాం. ఒక్కొక్క ఐటమ్ మస్తు డిజైన్లు ఉన్నాయి. కీ హోల్డర్, గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంది. మనం ఇంట్లో కూడా డెకరేషన్ కూడా పెట్టుకోవచ్చు. మస్తు ఐటమ్ ఉన్నాయి. మాది జైపూర్ నుండి వస్తుంది, రాజస్థాన్. ఇక్కడే అండి హైదరాబాద్, మా నేటివ్ ఇక్కడే. ఎవ్రీ ఇయర్ వస్తాము. సో ఈ ఇయర్ కూడా ఇలాగే వచ్చినాము. చాలా బాగుంది ఎగ్జిబిషన్. చాలా వెరైటీస్ ఉన్నాయి, కొత్త బెడ్షీట్స్ అలాంటివన్నీ. సో మేము ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చాలా బాగా షాపింగ్ చేసినాం. మా ఫ్యామిలీతో వచ్చినాం. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎగ్జిబిషన్. ఫుడ్ ఐటమ్స్ అయితే ఎప్పటిలానే చాలా బాగున్నాయి. అండ్ మస్క్యూతి లస్సీ, ఇట్ ఈస్ సో ఫేమస్ అండ్ ఐ లవ్ ఇట్. సీరియస్లీ అసలు క్లోత్స్ అయితే చెప్పొద్దు. క్లోత్స్ కానీ మన బెడ్షీట్స్ కానీ ఇలాంటివన్నీ కొత్త వెరైటీస్ వచ్చినాయి కాశ్మీర్ నుంచి. సో ఐ లైక్ ఇట్ అండ్ మా షాపింగ్ కూడా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. This is Saif Ali Khan from Bhagalpur, Bihar. These all are handmade washable fabric, okay? And we comes to last 5 years, okay? And these all are different price. Our starting price is 1000 rupees, and our fabric is a very good. It was good experience. They have a lot of good collections and price is also reasonable. From Narsingi, Hyderabad. Yeah, it's a reasonable price and they have good collections also. I just started but this place is good. It's my first experience. राजस्थानी बैंगल्स राजस्थान से है, पूरा हैंडमेड आइटम रहता है, पूरा ब्रास का रहता है. आप 2 ईयर 3 ईयर भी यूज़ करो, पूरा राजस्थान का रहेगा. वन पीस हैंड से बनाया जाता है. पूरा ये होटल के सामने अपोजिट शॉप रहता है. राजस्थान का 10 ईयर्स से शॉप यहीं लगता है. वैरायटी 1000 वैरायटी कम से कम, ऑल 1000 वैरायटी आता है. सब हैंडवर्क आइटम रहता है फुल. स्टार्टिंग प्राइस 150 होता है, लास्ट प्राइस 750 होता है. अलग अलग टाइप का रहता है. लाख में भी रहता है, राजस्थान का जो हैंडवर्क रहता है वो भी आता है, और ब्रास पे भी रहता है. फुल वॉशेबल आइटम आता है. ఇక్కడ ఎప్పుడులానే మన హైదరాబాద్ జరుగుతున్న నుమాయిష్ ఎవ్రీ ఇయర్ లానే ఇప్పుడు కూడా స్టార్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఎవరి వన్. అండ్ యాక్చువల్గా మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ అయితే వస్తువులు మనం వినియోగించుకోవాలనుకుంటామో కాశ్మీర్ వరకు పోవాల్సిన పని లేదండి, ఇక్కడే ఉన్నాయి మన నుమాయిష్లో. చూసుకుంటే ఎస్పెషల్గా బట్టలు, మన డైలీ వేర్, రొటీన్ వేర్, ఫంక్షనల్ వేర్, క్యాజువల్ వేర్ ఏదైతే కానీ చాలా తక్కువ రేట్లో చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి. అట్లానే ఫుడ్ ఐటమ్స్ కానీ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీవన్ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. సో ఎప్పటిలాగే ఇక్కడ మన నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. అండ్ వివిధ ప్రాంతాల నుంచి కూడా విజిటింగ్కి వస్తారు. సో ఇక్కడ అన్ని రకాలమైన బట్టలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా విజిట్ చేయండి. ఇది ఒక అనుభవం లాంటిది, కానీ బాగుంటుంది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్. అండ్ ఇది ఒక మన హైదరాబాద్లో నిర్వహించడం అనేది మన తెలంగాణ వాళ్ళకి ఒక గొప్ప విషయం. ఈ నుమాయిష్ ఒకటి ఇప్పుడు 84th 84వ నుమాయిష్. ఇది 83 సంవత్సరాలు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఇంకా 17 సంవత్సరాల సెంటనరీ, 100 ఇయర్స్ కూడా అవుతుంది. ఇదంతా కూడా కమిటీ మెంబర్స్ వాళ్ళ ఒక ప్రోత్సాహం, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ యొక్క డిసిప్లిన్ ఫార్మాట్ వలన ఇవన్నీ జరుగుతున్నాయి. కమిటీ అందరు స్టాల్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఆల్ వెరైటీస్ చాట్ ఉంటుంది, ఆల్ వెరైటీస్ వెజిటేరియన్ ఉంటుంది, ఆల్ వెరైటీస్ నాన్ వెజ్ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే బయట ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క వెరైటీలో ఉంటాయి, కానీ ఆల్ బ్రాండ్స్ అనేది ఇక్కడనే దొరుకుతాయి ఎగ్జిబిషన్లో. ఎందుకంటే ఇది ఓన్లీ ప్యూర్లీ బిజినెస్ కాదు,
మా ప్రోడక్ట్ని మేము ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒక మాకు మంచి అవకాశం. ఇది ఎవ్రీ ఇయర్ వస్తానండి నేను, ఇది ఫస్ట్ టైం కాదు. సో యాక్చువల్లీ బేబీతో ఇది థర్డ్ టైం, సెకండ్ టైం రావడం. సో ఇట్స్ అ ట్రెడిషన్ టు కమ్ టు నుమాయిష్ ఎవ్రీ ఇయర్, బట్ దిస్ టైమ్ ద క్రౌడ్ ఈస్ వెరీ లెస్. ఐ ఎంజాయ్డ్ సో మచ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ స్టాల్స్ ఇన్ ద ఫ్యూచర్. లాస్ట్ టైం కన్నా కొంచెం డల్గా ఉంది చెప్పాలంటే. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చాలా బాగుంది నుమాయిష్. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను నుమాయిష్ ఎగ్జిబిషన్కి. నాకు ఇక్కడ టాప్స్ కానీ కలెక్షన్స్ కానీ ఫుడ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం. స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా కాశ్మీర్ చికెన్ కర్రీ టాప్స్ కానీ కాశ్మీరీ స్టైల్ దుప్పట్లు కానీ ఏవైనా రగ్స్ కానీ కార్పెట్స్ కానీ మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే చాలా వెరైటీస్ దొరుకుతాయి. కాశ్మీరీ టైప్ అనే కాదు, వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ ఇంటికి కావాల్సిన A to Z డైనింగ్ సెట్స్ అయితేనేంటి, బెడ్షీట్స్ అయితేనేంటి, పిల్లోస్ అయితే ఏంటి, సోఫా కవర్స్ అన్నీ ఇక్కడ A to Z బాగా దొరుకుతాయి. హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్ నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు. లైక్ ఇండియాలో ఉండే అన్ని టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. A to Z కాశ్మీరీ టు కన్యాకుమారి ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఏదైతే హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో జరుగుతుందో నేడు ఆదివారం కాబట్టి జనాలు అధికంగా వస్తున్నారు. గతంలో కంటే ఈసారి కొంచెం ఏర్పాట్లు తగ్గినట్టు అనిపిస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి, ఈసారి ఆ వెరైటీస్ కూడా కనిపిస్తలేవు అని ఇప్పటికే ప్రజలు కొంచెం నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే నుమాయిష్ అంటే దేశ నలుమూల నుండి, అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే వస్తువులు ఉంటాయో ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో కనబడుతుంది. మరి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ప్రజలకి ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చేనేత వస్త్రాలు కానీ మరియు తినుబండారాలు కానీ మరియు ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించిన అంటే ఇల్లు ఫర్నిషింగ్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ లభిస్తుంది. ఇది హైదరాబాద్లకు గొప్ప అవకాశం. మరియు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి కూడా ఇక్కడికి అందరికి వచ్చేస్తున్నారు. కెమెరామ్యాన్ అరవింద్తో టీ న్యూస్ అరవింద్.